ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, ఎన్నడూ జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా ధర్నాలు తలెత్తడం జరుగుతుంది. మన తెలంగాణ ఏర్పడడానికి ఏ విధంగా అయితే ధర్నాలు చేశారో, తెలంగాణ ఏర్పడడానికి ఎన్ని బలిదానాలు జరిగాయో, తెలంగాణ ఏర్పడడానికి ఎంతమంది విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నారో, ఈరోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ప్రజలు అయితే నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వారి సమస్యలు రోజు రోజుకి చాలా విస్తృతంగా పెరిగిపోతూ ఉంటే ఆ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం అయితే చల్లగా చిల్లవడం జరుగుతుంది. మరి ఇది ఎంత వాస్తవానికి ఆ ప్రభుత్వానికి కరెక్ట్ అయినప్పటికీ ప్రజల యొక్క సమస్యలు తీర్చాల్సింది పోయి ఈ ప్రభుత్వం వారిని స్పెషల్ ఫోర్సెస్ని పెట్టించి మరి కొట్టించడం జరుగుతుంది. మరి ఆ ముచ్చట్ను ఒకసారి చూసుకునే ఉంటే, ప్రతిపక్షం జో అచ్యుతానంద జో ముకుంద అన్నట్టుగా ఉంది. ప్రజా సమస్యలపై స్పందించమని విపక్షాలు, రోడ్లపై ఆటో డ్రైవర్ల ఆందోళన, దాన్ని పట్టించుకోకపోయా. 45 రోజుల్లో 14 మంది ఆటో డ్రైవర్ల మృతి, దాని గురించి ఎక్కడ కూడా ఏ మీటింగ్లు కూడా చెప్పని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఆ కుటుంబాలను కూడా పరామర్శించని పరిస్థితి. రైతు బంధు రాక అన్నదాతలు అరిగోస. ఇక రైతు బంధు అయితే ఫిబ్రవరి కొసదాకా అయితే ఇస్తాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ అది ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేస్తేనే మాత్రమే వేస్తాడు, లేకుంటే వేయడట. కరెంటు కోతలు, యూరియా కోసం క్యూ లైన్లు. ఇక యూరియా కోసం అయితే చెప్పనక్కర్లేదు, రైతులందరూ చెప్పులతోటి లైన్లు కట్టుకొని మరి నిలబడుతున్నారు. ప్రభుత్వం దాని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి. ఆక్సిజన్ను మాయం చేసే రాడర్ పైన నో రెస్పాన్స్. ఇక రాడర్ కంపెనీ అయితే పూర్తి స్థాయిలో తమిళనాడుకు అయితే తరలిపోవడం జరిగింది. దానిపైన ఎటువంటి రెస్పాన్స్ లేదు, దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు, దాని గురించి ఎటువంటి ప్రెస్ మీట్ కూడా లేదు. మన ప్రభుత్వానికి సోయిబారడం లేదన్నట్టు ఈ సమస్యలన్నింటి. ఓయూలో విద్యార్థులు వరుస ఆందోళనలు, గర్ల్స్ హాస్టల్కి చొరబడిన దుండగులు. ఇక గర్ల్స్ హాస్టల్లో తెలంగాణ గుండెకాయ లాంటి ఓయూ యూనివర్సిటీలో విద్యార్థినియుల మహిళల యొక్క హాస్టల్లోకి దుండగులు వచ్చి దూరి వారిపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరి దానిపైన ప్రభుత్వం అక్కడ వారికి సెక్యూరిటీ కల్పించడమో అలాంటి చేయడం లేదు. ఆ యొక్క విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే స్పెషల్ ఫోర్సెస్ని పెట్టించి కొట్టిస్తున్నారు అంటే ఇక ప్రభుత్వం హస్తం ఉన్నట్టే కదా ఇక్కడ, అంతేనే కదా. ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి అదే ప్రజలు లాఠీతోటి కొట్టించి దూరం తరిపిస్తున్నారంటే చూడండి ఏ విధంగా ఉందో ఈ పాలన. నెల రోజుల్లో 2 సార్లు రోడ్డుకి ఎక్కిన స్టూడెంట్స్. ఓయూ విద్యార్థులకు పార్టీల మద్దతు కరువు. అగ్రికల్చర్ వర్సిటీలో భూములపై మౌనం. పోలీసులు విద్యార్థి జుట్టుపట్టి ఇడ్చుకెళ్ళినా ఇక ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ భూ కబ్జాలు చేసింది, అన్నీ దోచుకున్నది, తెలంగాణ రాష్ట్రం అప్పులు నెట్టిందని చెప్పిన మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు యూనివర్సిటీ కింద ఉన్న భూములను కబ్జాలు చేయడానికి ఏ విధంగా ప్లాన్ చేసింది? మరి దాని గురించి ఏదైనా పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయంటే సపోర్ట్ చేయలేని పరిస్థితి. మరి ఓయూ విద్యార్థి యూనివర్సిటీలు ఆ యొక్క భూములను కబ్జా చేయొద్దు, ఆ భూములను ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ తీసుకోవద్దని ఒక విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటే, పోలీసులు కొడతా ఉంటే, ఒక మహిళ పారిపోతూ ఉంటే ఆమె జుట్టును పట్టుకొని ఈడ్చుకెళ్తున్నా కూడా దానిపైన ప్రభుత్వం స్పందించలేని పరిస్థితి. ఏదైనా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బుడిజల్లుడు మాత్రం బాగా ఇష్టం సార్ వాళ్ళకైతే. ఏమనంటే నేను మీకు గోరీలు కట్టే గుంపు మేస్త్రిని, నేను మీకు గోరీలే కట్టి తీరుతా, కేసీఆర్ను కొన ఊపిరితో ఉన్న ఇంతంతా ఉన్న ఊపిరిని కూడా పిసికి చంపుతా అని ఇలాంటి డైలాగ్ కొట్టడానికి అయితే మన రేవంత్ రెడ్డి అయితే చాలా రేర్గా ముందుంటాడు. ఎస్ఎంలో పోస్టులు పెట్టి దులిపేసుకున్న పార్టీలు, అమ్మాయిల రోడ్డుకి ఎక్కి ఆందోళన చేస్తున్న మొద్దు నిద్రలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు. ప్రతిపక్షంలో ఉన్న ఈ విధంగా వీళ్ళు సోయిబారకుండా వీళ్ళు ప్రజాభవన్లో పడుకున్నారో లేకుంటే నిజాం ప్యాలెస్లో పోయి పడుకున్నారో, ప్రజల యొక్క కష్టాలు కానీ, ప్రజలు చేస్తున్న ధర్నాలు కానీ, ఓయూ యూనివర్సిటీ యువతులందరూ కలిసి రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉంటే వీళ్ళ కంటికి కాన రావడం లేదు, వాళ్ళ చెవికి బారడం లేదు, ఈ ప్రభుత్వానికి సోయి బారడం లేదు. ఏదో సామెత ఉన్నట్టు దున్నపేద మీద వర్షం పడ్డట్టు ఉంది కథ. అంత సోయి లేకుండా ఉందైతే ఈ ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన పాలనలో అధికార పార్టీలకు ఎంత భాగస్వామ్యం ఉంటుందో ప్రతిపక్షాలకు అంతే బాధ్యత ఉంటుంది. ప్రజల ఇబ్బందులను ఎప్పటికెప్పుడు పాలకులు చేరాల్సిన బాధ్యతలు ప్రతిపక్షాల మీదే ఉంటుంది. పాలకులు సరిగ్గా పనిచేయనప్పుడు, ప్రజా సమస్యలపై స్పందించినప్పుడు వారిని నిలదీయాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాలదే. కానీ తెలంగాణలో కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు కనిపించడం లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్న, రోడ్డుకెక్కిన ధర్నాలు చేస్తున్న పట్టించుకునే వారు కనుమరుగయ్యారు. మరి ప్రతిపక్షం వారికి కూడా అధికారం ఉంటుంది ప్రశ్నించడం ఈ ప్రభుత్వాన్ని కూడా. మరి ప్రతిపక్షం ప్రభుత్వం ఎక్కడైనా విద్యార్థికైనా అన్యాయం జరుగుతుందంటే మన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ
కనిపించలేని పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ పోయి వారితో సపోర్ట్ అయి ఉండి అక్కడ కొంత వారి తరపున వారు ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అంతో కొంత మేలు జరుగుతుంది కదా యూనివర్సిటీ మహిళలందరికీ, హాస్టల్లో ఉండే మహిళలందరికీ. మరి ఈ ప్రతిపక్షం పార్టీ వాళ్ళందరూ ఎక్కడ కనిపించలేని పరిస్థితి. నేటి బాలలే రేపటి పౌరులన్న ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు మరి హరిగోసలు పడతా ఉంటే మరి టీఆర్ఎస్ పార్టీ ఎటుపోయింది, మరి కేటీఆర్ ఎటుపోయిండు, మరి కేసీఆర్ గారు ఎటుపోయిండు, హరీష్ రావు ఎటుపోయిండు. ఇలాంటి వారికి సోయి బారదు, ప్రతిపక్షం వారికి కూడా టీఆర్ఎస్ వాళ్ళకి సోయి బారదు. ఎట్లా బారుతుందంటే ఎక్కడైనా ఛాయ్ కొట్ట ఊపడితే అక్కడ 10 మందిని గుమిగూడ్చుకోవడము, అక్కడ ఈ పాలన ఏ విధంగా ఉంది దీన్ని దింపుదామా వద్దని ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ విద్యార్థుల సమస్యలకు ప్రతిపక్షం వారు కూడా తోడైతే కొంచెం మంచి ఉంటుంది కదా. అలా తోడైతే వీరికి కొంత సహకారం అందుతుంది కదా. మరి విద్యార్థుల పక్షాన్ని నిలబడకుండా ఆ ప్రతిపక్షం పార్టీ ఎటు వెళ్ళిపోయిందో అన్నట్టుగా ఈ విద్యార్థులు అయితే ఆందోళన చెందడం జరుగుతుంది. ఎంత వాస్తవానికైతే ఈ ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ యొక్క ల్యాండ్నే కబ్జా చేయాలా, అక్కడ యొక్క భూములనే తీసుకోవాలా. ఇక ఆ యొక్క ధర్నాలు ఆపడానికైతే ఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఏదైతే దుండగులు ఉన్నారో ఆ దుండగుల్ని లేడీస్ హాస్టల్ పైన తరలించి మరి వారిపైన అగత్యాలకు పాల్పడేలా చేస్తున్నారు. ఇక ఏమన్నా అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే స్పెషల్ ఫోర్సెస్ని పెట్టించి అయితే కొట్టించి తిరిగి పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంత వాస్తవానికి కరెక్టు? మీరు అధికారంలోకి వచ్చి నేను అడ్జేస్తా ఇచ్చేస్తా అని పొడుగు మాటలు మాట్లాడుకుంటా పోయి ఈ రోజంతా దిక్కు దివనం లేకుండా మీ మొహం అవ్వకుండా పోతుంది. మరి మీరు ఏ ప్యాలెస్లో పడుకున్నారు? మరి విద్యార్థులు అయితే అక్కడ కంటతడి పడుకుంటే ఏడుస్తున్నారు. మరి దానిపైన మీ యొక్క వాయిస్ ఎందుకు ఇవ్వడం లేదు? దాని గురించి మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం లేదు? దానిపైన స్పెషల్ ఫోర్సెస్ పెట్టి వారికి సెక్యూరిటీ ఎందుకు కల్పించడం లేదు? రేవంత్ రెడ్డి గారు దీనిపైన మీరు స్పందించాలి, వారి యొక్క సమస్యలను తీర్చాలి.